రైట్. కొద్దిసేపటి క్రితమే, కొద్ది క్షణాల క్రితమే కొమ్మినేని గారు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు వచ్చినటువంటి బెయిల్ శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు కరెక్ట్గా సరిగ్గా 7 గంటల సమయానికి ఆయన బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు విజయబాబు గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ ఎక్స్ కమిషనర్. వారు ప్రముఖ న్యాయవాది కూడా. సార్ విజయబాబు గారు, మీరు డే 1 ఒక మాట చెప్పారు, పెట్టినటువంటి సెక్షన్ల మీద సరిగ్గా అదే జరిగింది, ఈ సెక్షన్లో నిలవవు అని చెప్పారు. బెయిల్ విషయంలోనూ మీరు చెప్పిందే ఆ రోజు మీరు అంటే మీకున్నటువంటి అనుభవంతో మీరు విశ్లేషించి చాలా చక్కగా చెప్పారు, అదే జరిగింది. సార్ ఈరోజు బెయిల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఓవరాల్గా ఈ ఇష్యూ పైన ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మన కొమ్మినేని గారు బయటకు రావడం జస్టిస్ ప్రివైల్డ్ అండి. ఆయనకి తర్వాత దానికోసం పనిచేసినటువంటి అడ్వకేట్స్ కూడా నా అభినందనలు. ఇప్పుడు ఇందాక మీరు చదివి వినిపించినటువంటి ఆంక్షలు అది నేను కూడా చూసాను ఆ కాపీ. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే రూత్లెస్ ఆంక్షలు ఇవన్నీ అని కూడా చెప్పాలి. ఒకవేళ ఇలాంటి ఆంక్షలు సహేతుకమైనవి అయితే రూల్ ఆఫ్ లా ప్రకారంగా ఇటీవలే ఒక మహానాడు జరిపారు. అంత మహానాడు కార్యక్రమానికి కూడా ఇలాంటి ఆంక్షలు ఏమైనా విధించారా? లేదు అన్నట్లయితే కేవలం ప్రతిపక్షాలకు ఇంకా నేను పేరు పెట్టి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇలాంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయా, పోలీస్ మాన్యువల్ లో ఉన్నాయా, లేదు అన్నట్లయితే రూల్ ఆఫ్ లాలో ఉన్నాయా అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజా సమావేశాల మీద నాయకులు తిరిగేటప్పుడు, సభలు నిర్వహించేటప్పుడు సరే పోలీసులు కొన్ని పరిమిత అధికారాలు పదే గుర్తుపెట్టుకోవాలి. శాంతి భద్రతల కోసం పోలీస్ యాక్ట్ 1861, సిఆర్పిసి సెక్షన్ 30, 144 ఇలాంటి వాటన్నిటికి సంబంధించి వాళ్ళు సమావేశాల మీద కొన్ని నియంత్రణలు ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా. అదేవిధంగా నాయిస్ పొల్యూషన్ కి సంబంధించి 2000 రూల్స్ 2000 ప్రకారంగా ఇన్ని డెసిబల్స్ మించి ఉండకూడదు, రాత్రి 10 అయితే ఉండకూడదు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత పెద్ద ర్యాలీలు ఇవన్నీ ఇదైనప్పుడు ట్రాఫిక్ నియంత్రణ ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ రూట్ డైవర్ట్ చేయాలి. ఇందాక మీరు చెప్పారే సందుల్లో నుంచి వెళ్ళడానికి వీలు లేదని, ఇది పూర్తిగా దీని మీద కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్పేస్ పాదచారులకి, ర్యాలీలు ఉన్నప్పుడు ఏంటంటే పాదచారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సైక్లిస్టులు పాదచారులు వెళ్ళడానికి ఒక పర్టికులర్ స్పేస్ వదిలేసేసి రిమైనింగ్ అంతా కూడా ఈ ర్యాలీలకి అనుమతించి మిగతా వెహికల్స్ ని డైవర్ట్ చేయాలి. దాని జడ్జిమెంట్స్ ఉన్నాయి. మనకి గుర్తుండే ఉంటుంది ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ టైంలో ఆయన ఇరుకు సందుల్లో ర్యాలీ చేస్తానని చెప్పన్నప్పుడు ఇప్పుడు వీళ్ళే ఆ రోజు ఇదే పాయింట్ వాళ్ళ అడ్వకేట్స్ లో వాదించారండి, అడ్వకేట్స్ లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్. కాబట్టి ఈ సందర్భంగా అది కూడా నేను గుర్తు చేస్తున్నా. ఇక పోలీసుల అధికార దుర్వినియోగం, ఇది ఎంతమంది రావాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, మితిమీరిన ఆంక్షలు అనేటువంటివి రాజ్యాంగ హక్కులని ఇవి పూర్తిగా ఉల్లంఘించారు. ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ బి అనేది మనకి సమావేశాలు జరుపుకునేటువంటి హక్కు ఇచ్చింది. తర్వాత మన ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆర్టికల్ 19(1)(a) సబ్సెక్షన్ ఏ అనేటువంటిది మనకి ఇచ్చింది. తర్వాత మన వ్యక్తిగత స్వేచ్ఛ, మన జీవించే హక్కు, స్వేచ్ఛగా మనం ఎక్కడికైనా కూడా తిరుగారేటువంటి హక్కు, సభలు నిర్వహించుకునే హక్కు, ప్రసంగాలు చేసేటువంటి హక్కు ఆర్టికల్ 21 ఇచ్చింది. దీని మీద ఇలాంటివన్నీ చేసినప్పుడు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. మనకి సమయం సరిపోదు కాబట్టి బ్రీఫ్ గా చెప్తా. హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అహ్మదాబాద్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి. ఏమని, ప్రభుత్వం ఏదైనా పార్టీలు కానీ ఏమైనా సమావేశాలని నిర్వహించినట్టయితే ప్రభుత్వం నిషేధించాలన్నట్లయితే అది రాజ్యాంగ విరుద్ధం, ఆ అనుమతి పూర్తిగా అట్లా చేయకూడదు అనేది. అన్నిటికంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రామ్లీలా మైదాన్ కేసు. బాబా రామ్దేవ్ నిర్వహించినటువంటి ధర్నా మీద పోలీసులు దాడి చేస్తే సుప్రీంకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసి శాంతియుత సమావేశం భద్రత పేరుతో అణిచివేయాలనుకోవటం ఇది చాలా అసహ్యకరమైనటువంటి పోలీస్ చర్య, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పిందండి. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. తర్వాత ఏ పటేల్ మహమ్మద్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఇది కూడా అయితే నిర్వాహక, ఇప్పుడు ఇందులో ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఇందా మీరు చదివారు. పోలీసులు ఏం చేశారు, భద్రతా బాధ్యత నిర్వాహకుల మీదకే పూర్తిగా మోపడం అనేటువంటిది సరైంది కాదు, ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఇందులో బాధ్యత ఉంటుంది, కాబట్టి దాన్ని మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పిందండి. సో ఇవన్నీ ఉంటే మనందరికీ కూడా ఒక సిమిలర్ సెన్సేషనల్ జడ్జిమెంట్ ఒకటి చెప్తాను. అదే
వంగవీటి మోహన రంగారావు గారి కేసు. సేమ్ ఇప్పుడు ఏవైతే ఆంక్షలు, అణిచివేతలు, దళితుల దగ్గర పరామర్శకు చేయటం ఏదైతే ఉందో ఇదే ఈ తెలుగుదేశం ప్రభుత్వమేనండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జూలై 15, 1985 వంగవీటి మోహన్ రంగారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు అండి ఇది. ఇదే విధంగా సమావేశాలు పెట్టుకుంటామని చెప్పానంటే లేనిపోని ఇవన్నీ కూడా వాళ్ళు ఆంక్షలు విధించారు. విధించినప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే కోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, పోలీస్ అధికారి రెండు నేనే కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఆంక్షలు విధిస్తాను అని చెప్పిన వైలేషన్ ఆఫ్ 19 subsection 1 subsection B ప్రకారంగా చెప్పడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని అంటూనే ఈ పోలీసు అధికారాలు సెక్షన్ 107, 108, 109 CRPC కింద ఉన్నంత మాత్రంలో సభల్ని, ర్యాలీని వీటన్నిటిని కూడా మీరు నియంత్రించలేరు. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా మేము డిస్మిస్ చేస్తున్నాం. తక్షణం మీరు సభలు నిర్వహించుకోవడానికి వాటికి పర్మిషన్ ఇవ్వాలి. సమావేశాన్ని మీరు పూర్తిగా నిషేధించలేరు. మీకున్నటువంటివి మ్యాజిస్ట్రేట్ బాధ్యత అనేటువంటి పేరుతో పోలీసు బాధ్యతల్ని, మ్యాజిస్ట్రేట్ బాధ్యతలు రెండు మిక్సప్ చేసి వ్యవహరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పని రంగాగారి కేసులో అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి మాట ఉందండి. ఇది గుర్తుపెట్టుకోవాలన్న మాట ఏంటంటే పోలీసుల హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇది బాగా మనం పాపులర్ చేయాలి. పోలీసుల హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ని మేము దీన్ని ఆమోదించమని చెప్పని చెప్పారు. సో ఈ కేసుని కనుక ఒకసారి రిఫరెన్స్ తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటి, ఆ రోజున హైకోర్టు వారు ఏం చెప్పారు, ఇవన్నీ తెలుస్తాయండి. ఇంకా మనకి సమయం సరిపోదు కానీ చాలా ఉన్నాయి. ఇది రూల్ ఆఫ్ లా కి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. ఇంత చక్కగా రూల్ ఆఫ్ లా కి విరుద్ధం కాబట్టి ఆర్టికల్ 19 subsection 1 subsection D ని దీన్ని వీళ్ళు వైలేట్ చేస్తున్నారు అనేది గమనిస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కోర్టులు ఇదే రకమైనటువంటి కోర్టు తీర్పులు, గతంలో వచ్చినటువంటి కోర్టు తీర్పులతో సహా ఉదహరిస్తూ చాలా చక్కగా వివరించారు. రైట్.